పార్వతీపురం మండలం అడ్డాపుశీల రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూముల అక్రమణలపై స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 3.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని బంటువాని వలస గ్రామానికి చెందిన బంటు దాసు అనే వ్యక్తి అక్రమంగా తన అధీనంలోకి తీసుకున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. శనివారం అడ్డాపుశీల గ్రామ సమీపంలో ఆక్రమణకు గురైన ఈ ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన వెల్డింగ్ షాపులు, ఇతర దుకాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే నిర్వాహకులను ప్రశ్నించగా బంటు దాసుకే తాము నెలకు 1,000 రూపాయల అద్దె చెల్లిస్తున్నామని వారు సమాధానమిచ్చారు. గత 5 ఏళ్లుగా ఈ అక్రమ వసూళ్లు సాగుతున్నాయని, నెలకు 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు లీజు రూపంలో వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఒక ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తి అద్దెకు ఇస్తుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. రెవెన్యూ రికార్డులు కార్యాలయంలో ఉండాల్సింది పోయి గత పాలకుల వద్ద ఉండటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశానని, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు తెలుగుదేశం నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నంబర్ 70/2 అడ్డాపుశీల రెవెన్యూలోకి వస్తుంది. ఇది 3.5 ఎకరాలు టోటల్గా, అంతకంటే ఎక్కువే ఉంది, దాదాపుగా 3.5 ఎకరాలు. ఈ స్థలాన్ని గత 2 సంవత్సరాల నుంచి బంటు దాస్ అనే వ్యక్తి ఆక్రమించుకొని ఈ ఇటుకల బట్టి కోసం ఇవ్వడం జరిగింది. ఇటుకల బట్టి వాళ్ళకి దాదాపుగా నెలకి ఒకసారి ఎక్కువగా రెవెన్యూ వస్తే 50,000 అంట, మరీ ఎక్కువ రెవెన్యూ వస్తే అది 1,00,000 వరకు వెళ్తుందంట. ఇటుక బడ్డీలను అడిగితే మీకు ఎవర్రా ఇది ఇచ్చారు లీజుకని అంటే బంటు దాస్ ఇచ్చారంట. ఒక ప్రభుత్వ స్థలాన్ని ఒక వ్యక్తి లీజుకి ఇవ్వడం ఏంటి? కొన్ని ఈ విషయం పైన ఆల్రెడీ సాక్షాత్తు నేను ఇన్ఛార్జ్ మంత్రికి చెప్పడం జరిగింది, కలెక్టర్ గారికి, జేసీ గారికి లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. నా లెటర్ పైన కలెక్టర్ గారు నేను ఈ రూట్లో వెళ్తున్నప్పుడు ఆపి కూడా చూపించడం జరిగింది. కలెక్టర్ గారు, ఇది ప్రభుత్వ స్థలం, ప్రభుత్వ స్థలంలో వేరే వ్యక్తులు లీజుకి ఎలాగిస్తారు, మీరు పర్మిషన్ ఇచ్చారా, లేదు లీజుకి మీరు ఏమైనా ఇచ్చారని అడగడం కూడా జరిగింది. ఇప్పటికీ చెప్పి దాదాపుగా 3 నెలలు అయింది. ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ మేడం గారికి కూడా చెప్పడం, ఆమెకు కూడా పర్సనల్గా మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఇదే సంబంధించి వాట్సాప్ మెసేజ్ కూడా మేడం చేయడం జరిగింది. జయలక్ష్మి మేడం గారు, ఇది జరుగుతుంది, ఆల్రెడీ కలెక్టర్కి ఇన్ఫామ్ చేశాను, జేసీ గారికి ఇన్ఫామ్ చేశాను, సంబంధిత రెవెన్యూ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. ఇది మా జిల్లాలో ఉన్న దురదృష్టం ఏంటంటే నేను అసెంబ్లీ సాక్షిగా బోల్డ్సార్లు చెప్పాను, చెరువుల్ని కబ్జా చేయడం జరిగింది, లేఅవుట్లకు కూడా వేయడం జరిగింది, దానిపైన చర్యలు లేవు, ఇంతవరకు చర్యలు లేవు. ఉన్న ప్రభుత్వ స్థలాలను కూడా ప్రైవేటు వ్యక్తులు ఆక్యుపై చేసుకోవడం ఏంటి, ఉన్న స్థలాలని ప్రైవేటు వ్యక్తులు లీజులకు ఇవ్వడం ఏంటి? నాకు తెలిసి రాష్ట్రంలో మరి ఏ జిల్లాలోనూ జరగలేనంత రెవెన్యూ అక్రమాలు మన దగ్గర జరిగాయి. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వమే ఉంది. నా బాధ్యతగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తూనే ఉన్నాను, ఇంతవరకు స్పందించలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, 2 సంవత్సరాలు అయ్యింది. 2 సంవత్సరాల్లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారంటే డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో వారు పని చేయాల్సిందేనని. ఇంకా పని చేయకపోతే ఈరోజు వీళ్ళు చేయలేని అసహనాన్ని నాకేం చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంటు గాడిదలు కాస్తుందా, లేకపోతే కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నారా, ఏం అర్థం అవ్వట్లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్దే ఫెయిల్యూర్గా నేనైతే కన్సిడర్ చేస్తున్నాను. ఎందుకంటే సాక్షాత్ ఆయన చూపించడం, ఈ స్థలం గురించి మెసేజ్ పెట్టడం, ఈ స్థలం గురించి లెటర్ రాయడం కూడా జరిగింది. అయినా స్పందించలేని మన రెవెన్యూ అధికారులందరికీ మీ సభాముఖం ద్వారా, ఈ మీడియా ముఖం ద్వారా దీనిపైన యాక్షన్ తీసుకుంటారా, లేదు ఈ విలేజర్సే వచ్చి ఇక్కడ ఉండే వాటిని తీసేస్తారా అనే విషయాన్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను. ఇది మొదటిది. ప్రతిరోజు రోజుకొక రెవెన్యూ సమస్య పైన నేను గత 4 నెలల నుంచి ఇవి ఇష్యూస్ ఉన్నాయి. ఇది రెవెన్యూ, మన గవర్నమెంట్ స్థలం ప్రైవేట్ వ్యక్తుల్లో ఉంది, రికార్డ్స్లో గవర్నమెంట్ స్థలం ఉందని కూడా చెప్పినా కానీ స్పందించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ రోజుకొక స్థలానికి మీ ద్వారా చేరుకొని ఇది పైకి, అంటే ఇంత పైన ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, లేదు అంటే రెవెన్యూ మినిస్టర్ గారిని స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వంతో రికార్డ్స్ లేవు మన దగ్గర. మీ అందరికీ తెలిసిందే, గతంలో మన ఎఫ్ఎంబి రికార్డ్స్ ఎవరింట్లో ఉండేవండి, ఫేక్ సర్టిఫికెట్లు ఎవరింట్లో ఉండేవండి, గత పాలకులు ఇంట్లో ఉన్నాయి. ఇప్పటికీ మన పార్వతీపురంలో ఫేక్ పట్టాలు చలామణి అవుతున్నాయి. మొన్న కృష్ణపల్లిలో 5 ఫేక్ పట్టాలు కనుక్కోవడం జరిగింది. ఆ ఫేక్ పట్టాలు ఇల్లు కడితే ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దానికోసం నేను ప్రత్యక్షంగా యుద్ధమే చేయాల్సి వచ్చింది అధికారులతో.
అంటే వీళ్ళు చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు? అడ్మినిస్ట్రేషన్ ఇంత వీక్గా ఉండడం ఏంటి? ఈ బంటు దాస్ అనే వ్యక్తి ఖచ్చితంగా వైసీపీ వ్యక్తి, కాకపోతే సిపిఎం ముసిగేసుకోవడమే తప్ప గతంలో వాళ్ళు చేసిన పనులు, గతంలో వైసీపీతో ఉన్న అనుసంబంధం అందరికీ తెలిసిందే. లేకపోతే కలెక్టర్ కానీ, జేసీ గారు కానీ, సబ్ కలెక్టర్ కానీ బంటు దాసుకు చూసి భయపడ్డారా? లేదు గతంలో వైసీపీకి చూసి భయపడుతున్నారనే విషయాన్ని ప్రత్యక్షంగా మీడియా ముఖంగా ఈరోజు మాసం తెలియజేస్తుంది. దీనిపైన స్పందించకపోతే మాత్రం మేమే యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని, ఒక ప్రజాప్రతినిధిగా, ప్రజలచే ఎన్నుకోబడ్డ వ్యక్తిగా, ప్రజలతోనే దీన్ని సరిచేసి తిరిగి ప్రభుత్వ స్థలం అని చెప్పి నేనే బోర్డు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మీ యొక్క మీడియా ముఖం ద్వారా 2 రోజులు టైం ఇస్తున్నామండి. దీన్ని ప్రభుత్వ స్థలంగా బోర్డు పెట్టి ఇక్కడ ఉండే ఖాళీ చేయించి, అలాగే ఇంతవరకు లీజుకి ఇచ్చి డబ్బులు వసూలు చేసి రెంట్ తీసుకున్న వ్యక్తిని బంటు దాసు పైన చర్యలు తీసుకుంటారా లేదా అని మరొకసారి సూటిగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ప్రశ్నిస్తున్నాను.